తమ్ముడు అక్క సినిమా అయిపోయేలాగా నీ తల తన ఊళ్ళో ఉండాలి, తన తల నీ ఊళ్ళో ఉండాలి. కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. పెన వేసుకుపోవాలి. అక్క నీకు మేన కోడలు కావాలా, మేనల్లుడు కావాలా? తమ్ముడు, అక్క ఈ సినిమా అయిపోయేలోగా నీ చేతిలో 5 వేళ్లు కాదు 10 వేళ్లు ఉండాలి. అర్థం కాలేదక్క. నీ చెయ్యి తన చెయ్యి జిగురు వేసి అతికించినట్టు అతుక్కుపోవాలి. అక్క నీ తమ్ముడు నువ్వు దిబ్బ రొట్టె తినేగా చూసావు, రొమాన్స్ చేసేప్పుడు చూడలేదుగా, ఇప్పుడు చూడు. సూపర్. ఇదిగో అన్నా, బ్యాంక్ అకౌంట్ లో 33 రూపాయలు ఉంది. FB లో 500 మంది నన్ను ఫాలో అవుతున్నారు. ట్విట్టర్ లో 3 నేను ఫాలో అవుతున్నాను. ఇప్పటి నుంచి వీటన్నిటిని నువ్వు ఫాలో. ఎందుకురా? ఈ అదవలను నరికి పారేసి నేను జైలుకు పోతాను. ఈ సినిమాలో ఫైట్ సీన్ ఎప్పుడు వస్తుందరా? ఇదిగో వచ్చిందన్నా. నువ్వు కూడా వెళ్ళు. తమ్ముడు, ఎవరో నీ మీద కాల్ వేశారు. ఆ? తమ్ముడు, నీ 5 వేళ్లలో 2 లేవే. ఏమో అక్క, రేపటి నుంచి నన్ను బుఫేలా కలుపుకు అయ్యయ్యో, ఎప్పుడు జరిగింది ఇది? ఫైటింగ్ సీన్ వచ్చింది కదా, అందుకే దెబ్బలు తగిలాయి. అదెలా బావా? ఫైటింగ్ సీన్ చూస్తే దెబ్బలు తగులుతాయి. ఏడుపు సీన్ చూస్తే ఏడుపు రావట్లా, కామెడీ సీన్ చూస్తే మనకు నవ్వు రావట్లా, అదే విధంగా ఫైటింగ్ సీన్ చూస్తే దెబ్బలు తగులుతాయి. ఏంటి మిఠాయికి బావా అరే మిఠాయికి మనం ఇంతవరకు ఎంత మందిని కొట్టుంటాం. అప్పుడు ఆవేశం వచ్చింది గానీ ఆనందం రాలేదు. ఈ బచ్చగాళ్ళని కొట్టినందుకు ఆనందం పోగుతుందిరా. అన్నా, పంచాయతీ. మనకి పంచాయతీ అంటే పంచదార చిలకలు అన్నట్టు. అయ్యో, ఇప్పుడు ఏం చేయడు? మనం అనుమానించినట్టుగానే జరిగింది. చీరలు కొనడానికి వెళ్తున్నామని చెప్పారు కదరా, కానీ ఇప్పుడు ఇలా చేను కట్టుకొచ్చారే. వీరన్న కూడా ఇక్కడే ఉన్నాడే. చాటుగా ఉండి చూద్దాం. మిఠాయికి అన్నా, నాకు ముఖ్యమైన ఫోన్ వస్తుంది. నేను సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళిద్దరు నువ్వే చూసుకో. చెప్పారు కదన్నా. ఇప్పుడు చూడండి, వదిలిన నోటుతో మిమ్మల్ని అన్నయ్య అని పిలిపిస్తాను. బట్ ఏం జరిగినా మీరు తిరిగి చూడకండి. ఐఎమ్ గ్యారెంటీ. ఓకే. ఒక ముఖ్యమైన విషయంగా మన ఊరు ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారు. ఏ విషయం అయినా హీరోతో మాట్లాడమని చెప్పారు. హీరో కొంచెం రెస్ట్ అవ్వచ్చు కదా. అయ్యయ్యో, మన మిఠాయికి ఎంత ఇచ్చినా తీసుకుంటాడు. వద్దనే మాటే రాదు. ఏ రాజమహి, పాపం మిఠాయికి చచ్చిపోతాడు. ఏంటి రాజీ, ఏంటి, ఏం కావాలి? సోదరా, ఏం జరుగుతోంది? మాట్లాడుకుంటారేమో. బావోయ్, నేను అదిరిపోయే నిర్ణయం తీసుకున్నా. అదిరిపోయే నిర్ణయం? ఇదిగో వచ్చేస్తా. ఏంట్రా వీళ్ళు? ఏంటి మహి? బావా, నాకు నిజం చెప్పండి. మీ చెల్లెల్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయరు కదా? అయ్యో, నా మనసులో ఏముందో మొత్తం తెరిచి చూసినట్టే చెప్తున్నావు మహి. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంట్రా? మీరు ఒప్పుకుంటే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. చుట్టరిక విడిపోదు కదా. అయితే వెరుబాబు సంగతి ఏంటి? ఆయనతో నేను తెంచుకుని వచ్చేస్తాను. డైవర్సు. నువ్వేం మగాడివయ్యా? పెళ్ళాన్ని ఇలాగనే కంట్రోల్ చేసేది? మగాడంటే పెళ్ళాన్ని గ్రిప్ లో ఉంచుకోవాలి. నాలాగా దారం దించినట్టుగా తెంచేసి వెళ్ళిపోతానంటుంది. ఇదిగో, నిన్ను నా సోదరుడు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. వీళ్ళ ఒరిజినల్ ప్లాన్ ఇదే అయ్యి ఉంటుందేమో అనుమానంగా ఉంది. బావోయ్, ఇదిగో వచ్చేసా. ఏంట్రా మనతో ఆడుకుంటున్నారు? ఏంటి రాజీ? నేను తీసుకున్న అదిరిపోయే నిర్ణయం ఏమిటో చెప్పనా? నువ్వు నీ మొగుడికి డైవర్స్ ఇస్తున్నావా? చచ్చ డైవర్స్ అనే మాటే పడదు నాకు. అమ్మయ్యా, నన్ను వదిలి నా మొగుడు ఒక్క నిమిషం కూడా ఉండలేడు బావా. చల్లగా ఉండండి. ఒరే చినరాజు, చెప్పు. నీ పెళ్ళం ఉందే, కోపిష్దే అయినా కొంగు బంగారం రా. కోర్టు కేసరి ఎందుకు తిరగాలి? అదే కదా. ఆయన కంటే ఎత్తుగా ఉండే ఒక రోకలి తీసుకొని నెత్తి మీద ఒకే ఒక దెబ్బ కొట్టామండి, దెబ్బకి చచ్చూరుకుంటాడు. 10వ రోజు కార్యం, 11వ రోజు మన పెళ్లి. ఓకేనా బావా? ఏం సోదరా, నీ పెళ్ళం నిన్ను అరచేత్తో కొడితేనే నువ్వు అదపాతాడానికి వెళ్ళిపోతావే, నిన్ను రోకలతో కొట్టి చంపుద్దట. మీ ఆచారం ప్రకారం నిన్ను కాల్చమంటావా, పోడ్చమంటావా? అనుమానమే లేదన్నా.
వీళ్ళు క్లోజ్ అయిన అకౌంట్ ని రీఓపెన్ చేయడానికే వచ్చారు. బాబా వదినా నేను లాయర్ ని కలవడానికి నేను వెళ్తున్నా. రోకలు వెతకడానికి వెళ్తున్నాను. లాయర్ ని కలవడానికి వెళ్తున్నా. నేను రోకలు వెతకడానికి వెళ్తున్నాను. చూడండి, రేపు పౌర్ణమి, మన కులదేవుడి గురికి వెళ్తున్నాం. వెళ్ళొచ్చాక ఓ మంచి నిర్ణయం తీసుకుందాం. రాజీ మహి దండలే కదా తీసుకొస్తున్నాను. తెచ్చలయ్యా, డబ్బుని ఇంకా వేగంగా కొట్టొచ్చుగా. పెద్దనా, మనుషుల్ని కొట్టడం అంతా తేలిక కాదు, డబ్బు కొట్టడం. మిఠాయి కిళ్ళి. మ్యూజికలీ ఎస్. ఆ రోజు స్టేషన్ లో మనోళ్ళందరినీ కుమ్మేశాడే, ఆడు ఇక్కడికి వచ్చి డబ్బు కొడుతున్నాడు. రామా వెళ్ళి ఏడుగు చూద్దాం. రా. అన్నా, డప్పు వాయించే నువ్వు వీపులు వాయించాల్సి వస్తే వీపుని డప్పుని కలిపి వాయిద్దాం. సూపర్. హే, గోడకు అటువైపు వెళ్తే కొడుతున్నావు, ఇటువైపు వస్తే తన్నులు తింటున్నావు. కారణం ఏంటి? కొంచెం అటువైపు చూడు. నువ్వెంత చెడ్డవాడివైనా నీ భార్యకి నువ్వు హీరో, నీ పిల్లలకి నువ్వు సూపర్ హీరో. నీ చేయి పట్టుకొని వచ్చిన నీ భార్యకి నువ్వే లోకం, నీ వేలు పట్టుకొని నడిచే పిల్లలకి నువ్వు చూపించేదే లోకం. వాళ్ళ లోకంలో నువ్వేనయ్యా గొప్పోడి. అక్కడ నీ గౌరవానికి నా వల్ల ఏ హాని కలగదు. కానీ ఆ లోకం వాళ్ళ చూపు పడే ఆ గోడ వరకే. గోడ దాటితే నీ తోలు ఒలిచేస్తా. వెండి కవచం మొక్కుకున్నావా? భగవంతుడికి వెండి కవచం ఇస్తే నీ మనసు సంతోషపడుతుంది. లేనివాడికి లేదనకుండా ఇచ్చి చూడు, ఆ భగవంతుడే సంతోషపడతాడు. వీరన్నా, దేవుడు ఊరేగింపు మొదలైంది.